నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతుల పంటలను ఎగుమతిదారులుగా ప్రోత్సహిస్తే నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మరింత ప్రయోజనం జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విన్నపం. ఐకేపీ వివోఏల సమస్యల పరిష్కరించాలని నిరసనలు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరికలు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన భద్రత, డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు సూచనలు. మామిడిపల్లి గ్రామంలో మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కౌన్సిలర్లు. తొర్లికొండ గ్రామంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మరింత ప్రయోజనం కలిగేలా వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటును అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఏపీఈడీఏ, జాతీయ పసుపు బోర్డు, నాబార్డ్, ఇండియా పోస్టుల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ-కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి తదితర పంటల మార్కెట్ వైవిధ్యీకరణ అంశాలపై డీజీఎఫ్టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు విచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన అధిక దిగుబడులను అందించే పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, విదేశాలకు ఎగుమతులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం, సాగునీటి యాజమాన్య పద్ధతులు తదితర అంశాల గురించి వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రైతాంగం సేద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శ రైతులుగా పేరు పొందారని అన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగానికి ఆధునిక పద్ధతులలో పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ విదేశీ వాణిజ్యంతో అనుసంధానం కలిగిస్తే ఆ ప్రాంత రైతులకు మరింత ప్రయోజనం జరుగుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు విద్య, జనార్దన్ రెడ్డి, ఏపీడీఏ అధికారి నాయుడు, నాబార్డు డీజీఎం ప్రవీణ్ కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు. చాలా దీంట్లో ఆధునీకరణ చేసుకుంటూ యాజ్ కంపేర్ టు अदर क्रॉप्स మీరు చాలా బాగా చేస్తున్నారు. इसमें जितने भी यूरोपियन कंट्रीज हैं या फिर विदेश के जो भी देश हैं, वहाँ पे फाइटो सैनिटरी नॉर्म्स जो हैं वो बहुत जो एक किसान थे वो कह रहे थे, इनफैक्ट जब मैं मार्केट भी गई थी, जो यहाँ पे फर्टिलाइजर्स या यहाँ पे जो भी यूज़ करते हैं वो कुछ केमिकल्स होने की वजह से जो भी आपके फाइटो सैनिटरी नॉर्म्स हैं वो मीट नहीं कर पाते. चलिए हम यूरोप, यूएस उतने बड़े बड़े मार्केट टारगेट नहीं कर पाते, उसकी वजह से उसमें भी हमें डीजीएफटी मैडम दूसरा इशू क्या आया हाल फिलहाल में, हमें आपने भी मेंशन किया अपनी स्पीच में, उसका भी काफ़ी प्रभाव होता है. जब मैं निज़ामाबाद आई तो उस समय ईरान यूएस वॉर चल रहा था. जो हमारे अभी किसान हैं वो मेनली यूएई का रूट यूज़ करके बांग्लादेश की तरफ जाते हैं, क्योंकि पाकिस्तान एयर स्पेस हम यूज़ नहीं करते. लेकिन ईरान और अमेरिका के बीच जो युद्ध चल रहा था उसकी वजह से वो एयर स्पेस भी हमारे किसान इस्तेमाल नहीं कर पाए, तो उसके फलस्वरूप काफ़ी डिस्ट्रेस सेल हुई हमारे ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్. దానికి ఏంటంటే 40% ఆ 2% మనకి తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజ్ ల్యాండ్ లాక్ ఏరియా. ల్యాండ్ లాక్ ఏరియాస్ అన్నిటికి కూడా 75% సబ్సిడీ అనమాట. ఓకే, అలాగే ఈ రైస్ మిల్లర్స్ కూడా ఈ సార్టెక్స్ మిషన్స్ వాటికి కూడా సబ్సిడీ ప్రొవైడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని కౌన్సిలర్ రవిగౌడ్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మహిళలకు కౌన్సిలర్లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ మామిడిపల్లిలో 7, 8, 9, 24 వార్డులకు సంబంధించిన మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రశాంత్, శ్రీనివాస్, మహిళలు తదితరులు ఉన్నారు.
చీరలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మహిళా అక్క చెల్లెలు, అదే విధంగా కౌన్సిలర్ 7, 8, 9, 24 వాళ్ళం మామిడిపల్లి గ్రామంలో ఎడ్ల సంఘంలో మరి ప్రతినిత్యం కూడా 10 రోజుల వరకు కూడా ఇంద్రమ్మ చీరలు ఇచ్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని, అదే విధంగా ప్రతి మహిళా అక్క చెల్లె కూడా కోటీశ్వర అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మరి ప్రతినిత్యం మన కోసం పనిచేస్తున్నటువంటి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మరి మహిళా గ్రూప్లకు ఏ విధంగా అయితే పైసలు రుణమాఫీ, అదే విధంగా పావుల వడ్డీ రుణాలు ఇచ్చి మహిళా అక్క చెల్లెలను పెద్ద సంఖ్యలో కోటీశ్వర్లు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న రేవంత్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వం ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వివోఏలు నిరవధిక సమ్మెకు దిగారు. వివోఏల సమ్మెను సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని, ఆరోగ్య బీమా చేయించాలని, ట్యాబ్ నెట్ సౌకర్యాలు ఇవ్వాలని, 58 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏలు, సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. ఒక మార్గం అనేటటువంటిది లేదు. ఈరోజు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ నీటి సౌలభ్యం లేవు. అదే మాదిరిగా ప్రభుత్వం ఈరోజు మరి లారీల సమస్య కానీ, అట్లాగే పంచుల సమస్య కానీ, అమాలీల సమస్య కానీ దాన్ని పరిష్కారం చేయకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఇవాళ ఐకేపీ సెంటర్ల ఒత్తిడి చేస్తుంది. మరి ఇంత పని చేసినా కనీసం గుర్తింపుందంటే గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆలోచించి ఈఓఏల సమస్యలను పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసే వరకు మీరు ఈ రకంగా పోరాటాన్ని కొనసాగించాలని, మీ పోరాటంలో సిపిఎం పార్టీగా, సిఐటీగా ఎల్లవేళగా అండగా ఉంటాం. మీకు చేసేటటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ, జగన్పల్లి మండలం తొర్లికొండలో గీతా పారిశ్రామిక సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా మంగళవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం వేడుకలు గత వారం రోజులుగా జరుగుతున్నాయని అన్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు గౌడ సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేయటం సిగ్గుచేటని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని ప్రగల్భాలు పలికి ఎన్నికలు ముగియగానే సామాన్య ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇబ్బందులకు గురి చేయటం సరికాదని పేర్కొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమన్న, రవి, ఓంకార్, సాయిలు, శ్రావణ్, లక్ష్మణ్, స్వప్న తదితరులు ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెరుగుతూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి ప్రజల మీద ఈ భారాలు వేయడం అనేది సరైనది కాదు. ఇవాళ పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు వేలాది కోట్ల రూపాయలని, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తే రేపు మనకి భారం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి, లేకపోతే ఈ గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో మీకు కూడా అదే రకమైనటువంటి బుద్ధిని ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పేసి రేపు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. పాల ప్యాకెట్ కాడి నుంచి మొదలు పెడితే లాస్ట్కు పిల్లలు తినే చాక్లెట్ వరకు కూడా మరి ధరలు పెరిగి విపరీతంగా, మరొక పక్కనేమో పని చేసుకుందామంటే పని దొరకలేదు. మీరే చెప్పారు అయ్యా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 12.5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇలా ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది. ఏదైతే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర, నిత్యావసర సరుకులు మరి తగ్గించేంత వరకు అందరూ ప్రజలను
2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమవారం సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్లో శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సీఎం అన్నారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు 4 కొత్త డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ ఆధ్వర్యంలో పచ్చల్నడుగుడ గ్రామంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ మన గ్రామ భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారని, అదేవిధంగా గంజాయి మత్తులో సొంత కుటుంబ సభ్యులను, ఇతరులను హింసించి చంపే దశకు చేరుకుంటారని అన్నారు. కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతిరోజు గమనించాలని, దీనికి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారని, వారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని తెలుపుతూ ఓటీపీ అడిగితే చెప్పవద్దని, ఏదైనా సమస్య ఉంటే బ్యాంకుకు వెళ్లి చూసుకుంటామని తెలపాలని అన్నారు. స్మార్ట్ ఫోన్లో ఏవైనా ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని టచ్ చేయవద్దని తెలిపారు. ఒకవేళ టచ్ చేస్తే ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి డేటా మొత్తం హ్యాక్ అయ్యి బ్యాంకులో ఉన్న డబ్బంతా పోతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రేణుక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, జీపీ సెక్రటరీ నవనీత, గ్రామస్తులు, యువకులు తదితరులు ఉన్నారు. పిల్లలకు ఇప్పటి నుంచే మీకు మంచి అనుకున్నది కంపల్సరీ చెప్పాలి, ఉండాలి. వాడు బాధపడతాడు అంటే పిల్లలు ఇంతకుముందు 5-6 ఉండేది, 10 మంది ఉండేది, ఇప్పుడు ఒక్కరు ఉండేది, ఇద్దరే. కాబట్టి గర్వం ఎక్కువైపోయి అయ్యో వాడు ఏడా బాధపడతాడు అని మంచి విషయాన్ని కూడా మీరు చెప్పలేకపోతున్నారు. అది కఠినంగా చెప్పండి. ఇప్పుడు బాధపడతాడు కానీ వాటి తర్వాత మంచి స్టేజ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మాయి తోటి మాట్లాడినా కాబట్టి ఇప్పుడు నేను ఈ ఫోటోను వేరే అందరికి షేర్ చేస్తా, మీ గ్రూప్ లో ఉన్న మీ విలేజ్ లో సర్క్యులేట్ చేస్తా, నేను అడిగిన డబ్బులన్నీ ఇవ్వకపోతే. అప్పటికి మనం ఏమనుకుంటే అప్పటికి మనకు రెప్యుటేషన్ ఉంటుంది గ్రామం లోపల. అందరు ఈ యొక్క అంశం తెలిస్తే పరువు ఎక్కడ పోతుందన్న ఉద్దేశం కొద్ది మనం ఏం చేస్తామంటే అప్పటిదప్పుడే, అది ఎవరికి చెప్పం అప్పుడు ఆ టైం లోపల మన పరువు మన ముఖ్యం అంతే. ఇక వాడు అడిగిన డబ్బులు 50,000 అయితే 50,000, లక్ష అయితే 1,00,000, ఈ విధంగా కొట్టడం జరిగింది. ఆ సంఘటనలో కూడా మన మండలంలో జరిగినది. అన్నోన్ నెంబర్స్ అంటే మన గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్స్, వాట్సాప్ సంబంధించిన గానీ ఏదన్నా వస్తే కూడా దయచేసి మీరు ఎవరు కూడా లిఫ్ట్ చేయకుండా ఉండండి. మన దేశంలో 150,000 నుంచి 170,000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో. మూలమార్పు ఉంది కదా, మన పెట్రోల్ బంక్ దాటిన తర్వాత పక్క మండలానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తాగడానికి పోయినాడు. అక్కడ నుంచి ఆ పైన విలేజ్ నుంచి చెంగల్ విలేజ్ నుంచి బండి మీద ఇటు వచ్చిండు, ఒకళ్ళు అటుపోయినారు. సడన్ గా మూలం దగ్గర పడిపోయినట్టు ఇట్లా రోడ్ నుంచి పోతున్న వాళ్ళు మనలో గురించి చెప్పినారు. హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈ రోజు వరకు ఆ పర్సన్ మాట్లాడుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే నా కొడుకు అడిగి పోయిన తర్వాత వేరే రకంగా చేసినారని చెప్పి అంటున్నారు. సో ఈ అవకాశం ఎట్లా వచ్చింది? ఇంట్లో నుంచి నీ కొడుకు పోతున్నప్పుడు ఎక్కడికి పోతున్నాడు, వాడు తాగడానికి పోతున్నాడా, పోకుండా చూసుకోవాలా లేదా? జరిగిన తర్వాత మనం మాట్లాడుతాం. దయచేసి 2 వీలర్ వాడుతున్న అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోండి. ఇంకో విషయం చెప్తున్నాం, ఆఫ్టర్ June 15 తర్వాత ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని పోరో వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పని కూడా చేస్తాం. ఇప్పుడు రోడ్డు ప్రమాదాల్లో ఒక కాలు పోయినా, ఒక చెయ్యి పోయినా, 2 కాళ్ళు పోయినా, 2 చెయ్యి పోయినా బతకచ్చు. తల ఉంటే అంటే తల అనేది అంత ముఖ్యం మన శరీరంలో, అవునా కాదు? ఇప్పుడు నిన్న నిజామాబాద్ లో ఒక 7 వెహికల్స్ మన NH-44 మీద యాక్సిడెంట్ జరిగిందని మీరు అందరూ సోషల్ మీడియాలో చూసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక లారీ టైర్ బరస్ట్ అక్కడ నిలిచిపోయింది. దాని వెనకాల వస్తున్నటువంటి ఇంకో డీసీఎం పోయి దాన్ని గుద్దుకుంది. ఈ సినిమాని చూద్దామని ఆగినటువంటి 4-5 కార్లు ఇవి ఆగి ఉన్న మూలాన్ని ఇంకో లారీ వచ్చి గుద్దింది. సో రోడ్డు మీద మనం ఆగాలనుకుంటే ఒక సేఫ్టీ ప్లేస్ వరకు పోయి ఆగాలని తప్పించి ఇట్లా పడితే అట్లా రోడ్ల మీద మనం నిలిపేసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగడానికి
అవకాశం ఉంది అనేది ఒక మన నిజంగా చూసినటువంటి సంఘటన. అవునా కాదు? బాల్కొండ మండలంలోని కిషన్ నగర్ గ్రామంలో మహిళా సంఘ భవనం భూమి పూజ చేశారు. మహిళా సంఘ భవనానికి 10 లక్షలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చెట్ల నరేష్, ఉప సర్పంచ్ స్వామినాథ్, మహిళా సంఘం సిసి సూక్ష్మ, కిషన్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనికరం గంగాధర్, జక్క రాజలింగం, భూపి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివోఏలు సమ్మె నిర్వహించారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం ఐకేపీ ఏపీఎం గంగారాంజీ ఆధ్వర్యంలో అధికారులకు సమ్మె నోటీసు అందజేసి వివోఏలు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. కనీస వేతనం 20,000 చెల్లించాలని, అర్హులను సీసీలుగా నియమించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షల వరకు కల్పించాలని, ట్యాబ్ నెట్ సౌకర్యం కల్పించాలని, జీవో 58 సవరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నందిపేట్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎర్రం సిలిండర్ లింగం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, సభ్యులు రవి, చిన్నయ్య, శ్రీనివాస్, భాస్కర్, ఐకేపీ ఏపీఎం సిసిలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం మొదటి దశ ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు మే 27 నుంచి 31 వరకు అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ విద్యార్థులు 2 సెట్ల జిరాక్స్ ప్రతులు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లకు కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందిపేటలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రతి విభాగానికి 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, ఉన్నత విద్యలో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. పాలిసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2026 స్విమ్మింగ్ పోటీలు జిహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్లో ఈ నెల 24వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగిన స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక పాల్గొని 2 బంగారు పతకాలు సాధించింది. జూన్ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు వీర్ సవర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నారాయణపురం, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో జరుగు 79వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2026 స్విమ్మింగ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున మిట్టపల్లి రిత్విక ఎంపికైంది. 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్లో బంగారు పథకం, 100 మీటర్ల బెస్ట్ స్ట్రోక్లో బంగారు పథకం సాధించి 79వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్కు ఎంపికైనట్లు మిట్టపల్లి రిత్వికను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ గుప్తా మరియు రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అభినందించారు. మరో అవినీతి తిమ్మింగలం ఏసీబీకి చిక్కింది. ఏకంగా 20 లక్షల లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లోని షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తహసీల్దార్ సుచరిత ఓ వ్యక్తి నుంచి 20 లక్షల లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. కాగా తహసీల్దార్ డ్రైవర్ లంచం తీసుకుని ఆమెకి ఇస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బందిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పంటలను ఎగుమతిదారులుగా ప్రోత్సహిస్తే నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మరింత ప్రయోజనం జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విన్నపం. ఐకేపీ వివోఏల సమస్యల పరిష్కరించాలని నిరసనలు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరికలు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన భద్రత, డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు సూచనలు. మామిడిపల్లి గ్రామంలో మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కౌన్సిలర్లు.
కొర్లికొండ గ్రామంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.